మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి విన్నాడంట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఎవరు ఆ మంత్రులు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఏం విన్నాడు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఒక అలజడి రేగింది. రోజు గత ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్లు చేసింది, అందరి ఫోన్లు విన్నదే అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటే, ఇదే విషయం ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు సొంతంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇద్దరి ఫోన్లను ట్యాప్ చేసిండంట అనేటువంటి వార్త బాగా వైరల్ అవుతూ ఉన్నది, బాగా చర్చ అవుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, ఇటు ప్రభుత్వంలో. మరి ఇంతకీ ఎవరు ఆ మంత్రులు, ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆ మంత్రులు ఎవరు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ ఫోన్లని రేవంత్ రెడ్డి గారు ఎట్లా ట్యాప్ చేసిరు, దీనికి సంబంధించి ఒక చిన్న స్పూఫ్ చేసినాం మేము. ఆ స్పూఫ్ చూడండి, దాని తర్వాత ఏం మాట్లాడుకురు, ఏమైంది, తర్వాత జరిగినటువంటి కథ ఏందో నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆ స్పూఫ్ చూపిస్తా మీకు. ఇగో ఇది రెగ్యులర్ గా బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. జీవితం అయితే ఈయనే 10 ఏళ్ళు ఉంటే ముఖ్యమంత్రిగా, మరి మేమేం చేయాలి? ఏమనుకుంటున్నాడు అసలు? ఆగు, మా టైగర్ అన్నది చేస్తా. ఈ ఎఫ్ఆర్ఎల్ ఏందో ఇవన్నీ ఏందో రాశారు కానీ ఏం అర్థమవుతలేదు. ఫోన్ చేస్తున్నాడు. ఏం రెడ్డి, ఏం సంగతి ఏందన్నా? ఆ టీవీ చూసినావు ఒకసారి? ఆ టీవీ ఎందుకు, ఏమైంది? అదే మన జిఎం మాట్లాడాడు, చూసినావా? ఏం మాట్లాడిండు? ఏమనుడు ఏందన్నా? 10 ఏళ్ళు ఆయనే ఉంటాడట సీఎంగా, మరి ఇక నువ్వు నేను ఏం చేయాలి? ఫోన్లే రెడ్డి సాబ్, ఏమవుతుంది? మస్తు టెన్షన్ పడుతున్నావు నువ్వు. ఇక మాట్లాడుకొని రాదా, వీటి మాటలేగా చెప్పేది ఏముంది? అదే అంతే కానీ ఇక నువ్వు ఇటు సైలెంట్గా ఉంటే నడవది. ఇక ఏదోటి చేయాలి, చూడు మరి ఏదోటి ప్లాన్ చెయ్యి. చేద్దాంలే, నువ్వు తొందరపడకు కానీ, దానికి కూడా టైం దగ్గర పడ్డది, నువ్వేం తొందరపడకు. అది నిజమే కానీ నేను చెప్పిన పని ఏమైంది? అప్పుడు ఎప్పుడో చెప్తిని, ఇందాక వచ్చింది అది అవుతుంది కానీ అదే ఆ పాస్బుక్లో అయ్యి వస్తట్లేదు దానమ్మ, అంత ఆగమాగం ఉన్నది. ఎందుకు? మనం మస్తు చెప్పుకుంటున్నాం కానీ ఈ ధరణి కంటే దారుణంగా ఉన్నది, ఈ భూభారతి అంత ఆగమాగం ఉన్నది. సరే కానీ తొందరగా కానీ ఏం కాదు. ఇట్లా ఒక గంట సేపు ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నారంట. అంటే ఇది మేము ప్రూఫ్ మాత్రం చేసినాం, ఇక్కడ ఏ మంత్రి పేరు కానీ ఏది కానీ మేము చెప్పడం లేదు, ఇవన్నీ కూడా కల్పితాలు మాత్రమే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. ఇట్లా ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటా ఉంటే ఈ మాటలను మొత్తం, ఈ గంట సేపు మాట్లాడుకున్నటువంటి మాటలను మొత్తం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారట. ఈ మాట నువ్వు నేనో లేకపోతే ఇంకెవరో చెప్పేటువంటి మాట కాదు, ఒక వెబ్సైట్లో రాసినటువంటి వార్త ఇది. ఇగో ఇక్కడ సౌత్ ఫస్ట్ అనేటువంటి వెబ్సైట్లో రాసినటువంటి వార్త, చాలా కుండ బద్దలు కొట్టినట్టు ఏమేమి మాట్లాడుకున్నారు ఇద్దరు ఏంటిది అనేది చాలా స్పష్టంగా రాసిండు. ఒక మంత్రి ఆయన ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, ఇంకొక మంత్రి కూడా ఆయన ఇంట్లో ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఇద్దరు మంత్రులు ఫోన్లు మాట్లాడుకున్నారు. ఆ ఫోన్లు మాట్లాడుకుని కొన్ని విషయాలు వాళ్ళు చర్చించుకున్నారు. ఆ చర్చించుకున్నటువంటి దాదాపు గంట సేపు నడిచినటువంటి ఈ ఇద్దరి మధ్యలో నడిచినటువంటి ఈ ఫోన్ సంభాషణని మొత్తం పూసగుచ్చినట్టు, అక్షరం పొల్లు పోకుండా, ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా అంతా కూడా ముఖ్యమంత్రి గారు విన్నరు అని చెప్పేసి సౌత్ ఫస్ట్ అనేటువంటి వెబ్సైటు రాయడం జరిగింది. మరి విన్న తర్వాత ఏమైంది?
వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది విషయం మొత్తం విన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కథనం ప్రకారం చెప్తా ఉన్నా. నేను సౌత్ ఫస్ట్ అనేటువంటి వెబ్సైట్లో రాసినటువంటి కథనం ప్రకారము ఏం జరిగిందని నీకు చెప్తా ఉన్నా. ఆ ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నటువంటి విషయం మొత్తం విన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒక మంత్రిని, ఇంకొక మంత్రిని, రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడు, చాలా దగ్గర వ్యక్తి అయినటువంటి ఒక మంత్రిని ఈ మాట్లాడుకున్నటువంటి ఇద్దరి మంత్రుల దగ్గరికి ఒకరి దగ్గరికి పంపించిండంట. ఒకరి దగ్గరికి పంపించి ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లా ఇది మాట్లాడుకున్నారంట, ఈ సంగతి, ఇది కథ అంట అనగానే మేము మాట్లాడుకున్న సంగతి నీకెట్లా తెలుసు అంటే నాకు సీఎం చెప్పిండు అన్నాడు. మరి సీఎంకి ఎట్లా తెలుసు మేము మాట్లాడుకున్నది? అదేంది మేము మాట్లాడుకున్నటువంటి విషయం ఆయనకెట్లా తెలుసు? హే ఇదేం లెక్క, ఇదేం కథ, మేము మాట్లాడుకోవద్దా? మనం పొద్దుగాలు లేస్తే ఫోన్ ట్యాపింగ్లు అయిందని గత ప్రభుత్వం మీద బొచ్చడు ఆరోపణలు చేస్తాం. ఈ ఫోన్లు ట్యాప్ అయినాయి, ఆ ఫోన్లు ట్యాప్ అయినాయి అని మొత్తం ఆరోపణలు చేస్తాం. మరి ఇప్పుడేమో మొత్తానికే మేము మాట్లాడుకున్నటువంటి విషయాలను కూడా ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారు అంటే మన ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నదా? మంత్రులను మమ్మల్ని కూడా వదిలిపెడతలేరా ఫోన్ ట్యాపింగ్లు? ఇదేందో తెలుసుకుందాం పా, తాడో పేడో తెలుసుకుందాం పదా అని చెప్పేసి ఎవరైతే ఆ ఇద్దరిలో ఒక మంత్రి సీరియస్గా ఆవేశంతో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఏదో ఒకటి తెలుసుకుందాం అని చెప్పేసి పోయిండంట. పోయి ఆడిపోయి ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయితే కావచ్చును, ఏం సంగతి మేము మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ మీరు విన్నారంట. ఏం విన్నారు అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు సింపుల్గా ఒక మాట చెప్పిరంట, నీకేమన్నా అవసరం ఉంటే నాతోని చెప్పొచ్చు కదా, నువ్వు ఆయనతో చేతులు ఎందుకు కలుపుతున్నావు? నువ్వు ఏమన్నా పనులు చేసి పెడితే నేను చేసి పెడతా కదా, నువ్వు ఆయనతో చేతులు కలుపుతున్నావు అని చెప్పి, అంటే ఏ విషయం గురించి అయితే వాళ్ళిద్దరు మంత్రులు మాట్లాడుకున్నారో ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అన్నారంట. అంటే అదంతా ఓకే, కానీ మేము మాట్లాడుకున్న విషయాన్ని మీరు ఎట్లా విన్నారు అని చెప్పేసి ఎవరైతే ఆడికి ఆవేశంగా పోయిండో ఆ మంత్రి గారు మాట్లాడితే, అది నాకు నా పని, అది నేను ముఖ్యమంత్రిని, నా మంత్రులు ఏం మాట్లాడుకుంటారు, ఎక్కడ పోతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏందని తెలుసుకోవడానికి నా పని అది. సో నేను చేయాలి, నేను కాపాడుకోవాలి కదా నా ప్రభుత్వాన్ని, నేను అది చేస్తా, దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసి ఆయన బాహాటంగా ఎట్లాంటి బెదురు లేకుండా, ఎలాంటిది లేకుండా ఆ ముఖ్యమంత్రి గారు ఆ సదరు మంత్రికి చెప్పడం జరిగిందంట. ఇదే విషయాన్ని పూసగుచ్చినట్టు సౌత్ ఫస్ట్ అనేటువంటి వెబ్సైట్లో చాలా క్లియర్గా రాసుకురావడం జరిగింది. మొత్తం అంతా కూడా రాసుకురావడం జరిగింది ఇదే విషయాన్ని. ఇప్పుడు నేను చెప్పిన అదే విషయాన్ని. దాంతో ఒక్కసారి ఆ మంత్రి అవాక్ అయిపోయాడంట. ఇక ఇది ఇట్లా లాభం లేదని చెప్పేసి ఆ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసిరంట. వీళ్ళు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసిరంట ఆ మంత్రులు ఇద్దరు. సో పెద్ద 2 పేజీల 3 పేజీల లేఖ రాసి ఇట్లా మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తానంటే ఇదంతా కూడా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఫిర్యాదు కూడా చేసిరంట. సో ఇది మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేను చాలాసార్లు చెప్తా ఉన్నా. అంటే అందుకే కావచ్చు రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా కొల్లాపూర్ సభలో ఒక 10 ఏళ్ళు నేనే ఉంటా అని, అదేదో కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చి అనుకున్నాం మనం. కానీ అసలు కథ ఏంటంటే కేసీఆర్కు వార్నింగ్ కాదు, పేరేమో కేసీఆర్ది కేటీఆర్ది పెట్టి తిట్టిండు మన కొల్లాపూర్లో. అసలు కథ ఏంటంటే ఎవరెవరైతే ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఆ ప్రయత్నంలో భాగంగా పావులు కలుపుతూ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేయడము, వాళ్ళ మాటలు వినడము, వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం కోసమే కొల్లాపూర్ సభలో 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, 2024 నుంచి 2034 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ ఆర్టికల్ చదివిన తర్వాత. సో కాబట్టి ఈ లెక్కన ఏమర్థమైంది, ఫోన్ ట్యాపింగ్లు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనేది మరొకటి స్పష్టంగా అర్థమైంది. మొన్ననే మనము 4 రోజుల క్రితము హరీష్ రావు గారు సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. నేను ఒక జర్నలిస్టును మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఆ జర్నలిస్ట్ని పట్టుకొని నువ్వు ఏం పనుందని నీకు హరీష్ రావుతో మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి తిట్టిండంట. అంటే నా ఫోన్ అన్న ట్యాప్ చేసి ఉండాలి, ఆ సదరు జర్నలిస్ట్ ఫోన్ అన్న ట్యాప్ చేసి ఉండాలి, రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మొన్న హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. ఇవాళనే సొంతంగా మంత్రులే ఆయన మీద కంప్లైంట్ చేసేందుకు ఢిల్లీ అధిష్టానానికి 2 పేజీల లేఖలు కూడా రాసినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఆయనకు వ్యతిరేకంగా కూడా ఒక అదైతా ఉన్నది. ఈ అన్ని నేపథ్యం బట్టి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రిని నేనే అని ఎవరైతే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడతా ఉన్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా నేను ఇంతకుముందుకు చాలాసార్లు చెప్పిన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఈ కుల మీడియాలో వార్తలు వస్తూ ఉంటే అసలు దొంగనే దొంగ అన్నట్టున్నది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారాన్ని బయట చర్చ పెట్టి ఈయన చేసేది ఫోన్ ట్యాపింగ్ లెక్కనే కనపడతా ఉన్నది. ఎందుకంటే ఆయన వ్యవహారం చూస్తుంటే అట్లనే ఉన్నది, ఈయన ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ఉన్నాడు. మేము కూడా అందులో మాకు కూడా కొన్ని అనుభవాలు ఎదురైనాయి అని చెప్పేసి నేను చాలాసార్లు
అనాలిసిస్ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మంత్రుల విషయం ఈ వార్తను బట్టి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు. సొంత క్యాబినెట్లోని మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు ఈ ఆర్టికల్ ప్రకారం. అలాగనే జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు. ఢిల్లీలో ఉన్న జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షపు నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా సర్వేలెన్స్లోనే ప్రతిదీ కూడా వాళ్ళు వింటూ ఉన్నారు. వాళ్ళు మన మీద ఒక ఫోకస్ పెట్టిరు. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో, ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు, వాళ్ళందరి వాయిస్లు కూడా రేవంత్ రెడ్డి గారు వింటున్నట్టు ఈ కథనం బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.